అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్వీ 8థ్ క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, దానిలో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా కవర్ చేయబడి ఉంది. అన్ని యూనిట్లు కూడా మీకు ఇక్కడైతే కనబడతాయి. అయితే గ్రామర్ అంశాలైతే విడిగా అయితే ఉంచడం జరిగింది. దయచేసి గమనించండి. అండ్ ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీగా, సింపుల్‌గా ఇవ్వబడ్డాయి. అండ్ యూనిట్ వైస్ గ్రామర్ ఇయన్నీ కూడా యూనిట్ వైజ్‌గా ఇవ్వబడినటువంటి ప్లేలిస్టులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు యూనిట్ వైజ్‌గా ఐ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. వాటిని మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఈ విధంగా ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తుంటాయి. ఆ యూనిట్‌లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు కావచ్చు, అండ్ లెట్ అస్ డిస్కస్ కావచ్చు, లెట్ అస్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ కావచ్చు, లెట్ అస్ లెర్న్ గ్రామర్ పార్ట్, లెట్ అస్ రైట్ కానివ్వండి, ఇవన్నీ అంశాలన్నీ కూడా టోటల్‌గా ఆ యూనిట్ వైజ్ ఏదైతే ప్లేలిస్ట్ ఉందో అందులో అయితే అన్నీ కూడా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. యూనిట్ 1 విట్ అండ్ విజ్డమ్, చతురత మరియు ఇది ఏంటంటే విజ్డమ్ ఏంటంటే జ్ఞానం తర్వాత వచ్చేటటువంటి వివేచన. విజ్డమ్ పేవ్స్ ద వే. ఇక్కడ వివేచన అనేది దారిని చూపిస్తుంది. జ్ఞానం దాన్ని ఎలా వాడాలో తెలియడమే విజ్డమ్. విజ్డమ్ పేవ్స్ ద వే. ఈ ఏదైతే వివేచన ఉందో దారి చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞానమే మార్గదర్శి, వివేచనే మార్గదర్శి అనేటటువంటిది టైటిల్ పేరు అన్నమాట. అసలు ఇందులో ఏంటి అంటే ఈ ఒక నాటకం 2 సీన్లలో ఉంటుంది ఈ నాటకం అనేది. సెట్టింగ్ వచ్చేసి ఉజ్జయిని నగరం, రోడ్ టు ఉజ్జయిన్ అనేది సీన్ 1 అన్నమాట. ఇందులో నలుగురు యువకులు ఏం చేస్తారంటే రామ్, శివ్, హర్, దేవ్. రామ్ దత్, శివ్ దత్, హర్ దత్ అండ్ దేవ్ దత్ వీళ్ళు ఉజ్జయిని నగరానికి వెళ్తూ ఉంటారు. దారిలో కాలినడకన వెళ్తూ ఉంటారు. రోడ్డు అన్నమాట అది. వాళ్ళు ఎందుకు ఒక 10 రోజుల నుంచి ఆ ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది. నడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు ఉజ్జయిని నగరానికి చేరుకొని అక్కడ రాజుగారిని కలిసి అయ్యా మాకు కొంచెం ఏదైనా ఉపాధి చూపించండి అని అడగడానికి వెళ్తున్నారు. అయితే వీళ్ళు వెళ్ళే దారిలో ఏం జరుగుతుంది అంటే జాడలు కనబడతాయి, పాదముద్రలు కనబడతాయి. వేటి పాదముద్రలు అంటే ఒంటి యొక్క పాదముద్రలు కనబడతాయి. అండ్ ఆ పాదముద్రలని మరి ఖాళీగా వెళ్తున్నారు, ఇంకా ఏదో వ్యాపకం పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాదముద్రలు ఏవైతే ఉంటాయో వాటిని అధ్యయనం చేయడం మొదలు పెడతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కోలాంటి ఏంటంటే ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటాయి. ఆ పాదముద్రల్ని గమనించినప్పుడు ఒక్కొక్క సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు గుర్తిస్తారు ఆ పాదముద్రలు ఏంటంటే ఒక ఒంటె అని తెలిసిపోతుంది. అండ్ వాళ్ళు ఆ ఒంటె గురించినటువంటి ప్రతిదీ కూడా నోట్ చేస్తారు. మొదటి వ్యక్తికి ఏం అర్థమవుతుంది అంటే అది కుంటిదని అర్థమవుతుంది. రెండో వ్యక్తికి ఏంటంటే అది గుడ్డిదని అర్థమవుతుంది. ఇంకో వ్యక్తికి, మూడో వ్యక్తికి ఏమో దానికి పొట్టి తోక ఉందనేది అర్థమవుతుంది. అండ్ నాలుగో వ్యక్తికి దానికి సుస్థి చేసిందని, జబ్బు చేసిందని అండ్ కడుపులో నొప్పి అనేది దానికి ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ దాకా బాగానే ఉన్న ఈ సీన్ 1 చివరిలో ట్విస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒక వ్యాపారి పరిగెత్తుకుంటా వస్తాడు. వచ్చినప్పుడు అయ్యా నా ఒంటెని ఏమన్నా చూసారా మీరు అన్నప్పుడు నీ ఒంటెకి ఒక కాలు కుంటిదా అని అడుగుతాడు మొదటివాడు. అవును అంటాడు వ్యాపారి. అండ్ రెండో వాడు వచ్చేసి అండ్ నీ ఏదైతే ఒంటె అని చెప్తున్నావే అది గుడ్డిదా, కుడివైపు కన్ను గుడ్డిదా అని అడుగుతాడు. అవును అంటాడు వ్యాపారి. అండ్ మూడో వ్యక్తి వచ్చేసి ఏం అడుగుతాడు అంటే నీ యొక్క ఒంటె ఏదైతే ఉందో దానికి పొట్టి తోక అనేది ఉందా అంటే అవును అంటాడు వ్యాపారి. ఇక నాలుగో వాడు దానికి ఏమైనా సుస్థి చేసిందా, జబ్బు చేసిందా అని అడిగినప్పుడు అవునయ్యా నువ్వు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటావు, ఈజీగా కనిపెట్టేసావు, ఇంతకీ నా ఒంటేది అంటాడు వ్యాపారి. వీళ్ళు షాక్. అయ్యా మాకు తెలీదు, జస్ట్ మేము ఏంటంటే చెప్తున్న వివరాలు అంతే తప్ప మేము నీ ఒంటెను చూడలేదంటే వ్యాపారి ఒక్కసారిగా మీరు దొంగలు, ఈ ఊరికి ఉజ్జయిని నగరానికి ఎందుకు వచ్చారు అంటే దొంగతనాలు చేసి మీరు ఆల్రెడీ నా ఒంటెను దొంగతనం చేశారు, అమ్మేసుకున్నారు,
రాజు దగ్గరికి పట్టుకెళ్తా, నీ ఇష్టం అంటే ఏం పర్వాలేదు, దేవుడు చెప్తాడనమాట, ఏం పర్వాలేదు ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటాం, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీ అంటాడు. అంతా వద్దయ్యా, మీరు చెట్టు కింద ఉంటాం అని చెప్తారు, వచ్చేసరికి ఉండరు, ఇవన్నీ కాదు పదండి నాతో పాటు అనేసి రాజుగారి దగ్గరికి ఒక రకంగా ఈడ్చుకెళ్తాడు ఈ నలుగురిని. రాజుగారి మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను ఈ వ్యాపారికి మంచి పలుకుబడి ఉంది. ఎవరైతే ఆ సెంట్రీస్ ఎవరైతే కాపలాదారులు ఉన్నారో ఇతన్ని లోపలికి పోనిస్తారు. అండ్ రాజుగారికి చెప్తాడు, పలానా వ్యాపారి వచ్చాడు, అతని ఒంటె పోయింది, ఓ నలుగురి మీద నేరారోపణ చేస్తున్నాడు అనేసి చెప్పడంతో రాజుగారి ముందుకి నలుగురిని తీసుకొస్తారు. అండ్ వ్యాపారిని రాజుగారు చెప్తారనమాట, నువ్వేమనుకున్నావో కాదు, అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. వెంటనే చెప్తాడు, అయ్యా ఇలా ఒంటె ఒకటి మరి మిస్ అయింది, కానీ వీళ్ళు నా ఒంటెకి సంబంధించిన ప్రతి వివరం చెప్తున్నారు, నా ఒంటె ఏదంటే మాత్రం చెప్పట్లేదు, మాకు తెలియదు అంటున్నారు, వీళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది, ఎట్లా చెప్పగలుగుతారు, చూడకుండానే అది కుంటిదని, గుడ్డిదని, పొట్టితోకుందని, కడుపులో నొప్పని ఎట్లా చెప్తారు, కానీ మాకు తెలియదు అంటున్నారు అన్నప్పుడు రాజుగారు ఆ నలుగురిని పిలుస్తారు. అందులో మొదటిగా రామ్ దత్ అనే వ్యక్తిని, మీకు ఎలా తెలిసింది అది కుంటిది అన్నప్పుడు, అయ్యా 3 సరైన పాదముద్రలు ఉంటున్నాయి, ఒకటేమో సరిగా పాదముద్ర కనబడట్లేదు, సృష్టిలో ఏ జీవి కూడా 3 కాళ్లతో ఉన్నటువంటిది లేదు, 4 కాళ్లే ఉంటాయి, ఆ పాదముద్రల్ని బట్టి అది ఒంటె అని తెలిసింది, 4వ పాదముద్ర సరిగా కనబడట్లేదు కాబట్టి అది కుంటిది అన్నాను అని రామ్ దత్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది పరిశీలన ద్వారా జరిగినటువంటిది, దీనికేం ఒంటెని చూడాల్సిన అవసరం లేదని రామ్ దత్ చెప్పడం జరుగుతుంది. బలా అంటారు రాజుగారు, సూపర్, భలే, అసలు నీకు భలే తెలిసింది, వెరీ గుడ్. ఇక రెండో వ్యక్తి శివదత్, ఇక నీకు గుడ్డిదని ఎలా తెలిసింది బాబు అనేసి రాజుగారు అడుగుతారు. అప్పుడు అయ్యా, మేము నడుస్తున్నప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి చెట్ల యొక్క అన్ని కొమ్మలు కూడా ఛిద్రం చేయబడి ఉన్నాయి, లాగబడి ఉన్నాయి, ఆ కొమ్మల ఆకులు సగం సగం కత్తిరించబడి ఉన్నాయి, ఏదో ఒక జంతువు దాన్ని లాగి తిన్నట్టుంది, కానీ కుడివైపు మాత్రం అసలు టచ్ చేయలేదు, జనరల్గా కుడివైపున మంచి మంచి చెట్లు ఉన్నా కానీ ఎడం వైపున మాత్రమే తినుకుంటా వెళ్ళింది, కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పరిశీలన ద్వారా ఆ ఒంటె అనేది కుడి కన్ను ఏదైతే ఉందో కనబడదు అనే నిర్ణయానికి వచ్చాను, కాబట్టి గుడ్డిదా అని అడిగాను అనేసి శివదత్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని ఎడం వైపు ఉన్న చెట్ల ఆకులన్నీ కూడా కట్ చేయబడి కొమ్మలు ఇరిగిపోయి అట్లా ఉంటాయి, కానీ కుడివైపు మాత్రం అలాంటిది ఉండదు, కాబట్టి అవునా అని సందేహంగా నేను అడిగాను, దానికి వర్తకుడు అవును అన్నాడు అనేసి చెప్తాడు. దీంతో రాజుగారు, అరే భలే, కరెక్టే, నిజమే, అది చూడకుండా కూడా చెప్పొచ్చు కదా అనేటటువంటిది అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇంకా రాజుగారు 3వ వ్యక్తిని అడుగుతారనమాట, ఏమంటే పొట్టితోకని అసలు ఎలా అన్నావయ్యా, అది ఎట్లా తెలిసింది నీకు అన్నప్పుడు, అయ్యా అది నడిచే దారిలో రక్తపు చుక్కలు అనేవి ఉన్నాయి, ఆ రక్తపు చుక్కలు ఏవైతే ఉన్నాయో బ్లడ్ స్పాట్స్ అనేవి దోమ కాటు వల్ల కానీ ఏవైనా కీటకాలు ఉంటాయి, ఆ కీటకాల కాటు వలన కానీ జరుగుతుంది, దానికి గనక పొడవాటి తోక గనక ఉండి ఆ తోకకి రోమాలు గనక వెంట్రుకలు గనక ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, ఆ కీటకాలని తన తోకతో కొట్టేది, కానీ తనక వెంట్రుకలు ఉండి పొడవైన తోక అనేది జనరల్గా ఏమవుతుంది అంటే తోక అలానే ఉంటుంది, దానికి వెంట్రుకలు ఉండటం ద్వారా అది పొడవుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ వెంట్రుకలు లేవు, మొండిది అయిపోయింది, ఆ తోక అంటే పొట్టి తోక అయిపోయింది, కాబట్టి ఇది తోనలేదు, కాబట్టి దాన్ని అదునుగా తీసుకున్నటువంటి ఏవైతే ఈ మొత్తం కీటకాలు ఉన్నాయో దీన్ని వాలి కుట్టడం జరిగింది, కాబట్టి అక్కడ నుంచి బ్లడ్ అనేది షెడ్ అవుతుంది, బ్లడ్ అనేది పడుతుంది, కాబట్టి నేను ఆ నిర్ణయానికి వచ్చాను, దానికి బహుశా పొట్టి తోక ఉండుండొచ్చు, కాబట్టి పొట్టి తోక ఉందా అని అడిగాను అన్నాడు. వెంటనే రాజు ఆశ్చర్యపోతాడు, అరే భలే చెప్పావే, వెరీ గుడ్. ఇక దేవ్, నువ్వు ఎలా నిర్ణయానికి వచ్చావు అది సుస్థిగా ఉందని, అంటే జబ్బు చేసిందని అన్నప్పుడు, అయా
దాని యొక్క అడుగు జాడలు చూసినప్పుడు వెనక ఉన్నటువంటి కాళ్ళు అవి బలంగా ఉన్నవి. ఏదైతే కుంటి కాలు ఉందో అది వెనక 2 కాళ్ళు కావు. ఆ అడుగులు వేస్తున్నప్పుడు అది తన పొట్టకి ఆనుకొని ఉండేటట్టుగా ఏం చేస్తుంది అంటే ఆ 2 కాళ్ళు పైకి లేపి ఆ పొట్టని సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ తేడా అనేది కనబడుతుంది. ఏంటంటే దానికి ఏదో ఇబ్బందిగా ఉంది. అందుకనే ఆ కాళ్ళు అనేవి అంత లోతుగా పడట్ల. కాబట్టి నాకేం అర్థమైందంటే ఇది అని నడకలో ఏదైతే డిస్కంఫర్ట్ ఏదైతే తనకి ఇబ్బంది ఉందో దానివల్ల ఆ 2 పాదాలు పైకి అట్లా పెట్టుకొని నడుస్తూ ఉండడం వల్ల ఆ పాద ముద్రల్లో మార్పులు కనబడ్డాయి నాకు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒంటె సృష్టి చేసి ఉండొచ్చు కడుపులో నొప్పి అనేసి నేను తేల్చడం జరిగిందని దేవుడు చెప్తాడు. ఇక రాజుగారికి అసలు చాలా వీళ్ళు చూసింది జనరల్గా జనాలు ఏం చూస్తారు, జస్ట్ పాదముద్రలు చూస్తారు, ఒంటె అని తేల్చేస్తారు, అయిపోయింది. కానీ వీళ్ళు ఒకటి కుంటిదని, ఇంకోటి గుడ్డిదని, ఇంకోటి వచ్చేసి అండ్ టోటల్గా ఏంటంటే పొట్టితోకుందని, సృష్టి చేసిందని ఇట్లా చెప్పడం అనేది కంటికి కనబడే దానికన్నా కూడా మీరు ఆవలగా ఆలోచించారు, మించి ఆలోచించారు. అంటే మిగతా వాళ్ళకన్నా మీకు ఎక్కువ బుర్ర ఉంది కాబట్టి అలాంటి బుర్ర ఉన్న వాళ్ళకి మా ఏదైతే ఆ స్థానంలో ప్లేస్ ఉంటుంది. కాబట్టి మీరు సలహాదారులుగా జాయిన్ అవ్వండి, మా అడ్వైజర్స్గా మీరు ఉండండి అనేసి రాజు వారిని కోరడం జరుగుతుంది. వాళ్ళు దండాలు పెట్టేస్తారనమాట. అయ్యా మీరు ఇస్తా అన్న ధన్యవాదాలయ్యా, అసలు వచ్చిందే దానికోసం. ఎన్నో రోజులు 10 రోజుల పాటు నడుస్తూ ఉజ్జయిని నగరానికి వచ్చింది అండ్ మీ దగ్గరికి రావాలని అని వారు మనసులో అనుకొని అయ్యా ధన్యవాదాలు, మమ్మల్ని పర్మనెంట్ చేసేయండి, అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు ఎప్పుడు పిలిపిచ్చినా సరే అంటే మీ దగ్గరే ఉంటాం. మీరు కావాలన్నప్పుడల్లా మా యొక్క ఏదైతే వివేచన ఉందో, పరిశీలన ఉందో, లాజికల్ థింకింగ్ ఉందో వాటి ద్వారా మేము మంచి నిర్ణయాలు, మీ నిర్ణయాలే మేము ఏం చేస్తాం, సలహాలు ఇస్తుంటాం. కాబట్టి రాజుగారు ఏం చెప్పారంటే దండోరా వేయండి. ఒక 4 అద్భుతమైనటువంటి వ్యక్తులు మన రాజ్యానికి వచ్చారు, వారిని రాజు సహాయకులుగాను సలహాదారులుగాను నియమించుకున్నాడనే సంగతి అందరికీ చాటింపేయండి. ఈ 4 చాలా గొప్పగా ఉండాలి జనాలు, వీళ్ళు దొంగలు కాదు. ఆ వ్యాపారిని పిలవండి, ఓ వ్యాపారి ఎవరిని దొంగలను అంటున్నావు, మేధావులు వీళ్ళు, మేధావుల్ని దొంగల్ని చేసావు కదయ్యా, ఇంకోసారి ఇలాంటి కేసులు మాత్రం నువ్వు తీసుకొని రాకూడదు, జాగ్రత్త అని చెప్పి 4 ఏం చేయాలి, మంచి పేరు, ఈ 4 దొంగలుగా నించోబెట్టాడు. కానీ వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, దండోరా వేయండి, వీళ్ళని గొప్ప సలహాదారులు, గొప్ప తెలివితేటలు గల వ్యక్తులుగా జనాలందరికీ తెలియాలని రాజుగారైతే చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా విజ్డమ్ పేవ్స్ ద వే, జ్ఞానం అనేది దారి చూపిస్తుంది. విజ్డమ్ అనేది జ్ఞానము తర్వాత మెట్టు. అంటే వచ్చిన జ్ఞానాన్ని సరిగా బేస్ చేసుకొని దాన్ని ఆలోచించుకొని అండ్ వివేచన జ్ఞానం అంటారు దాన్ని. ఇది విజ్డమ్. నాలెడ్జ్ అంటే జ్ఞానానికి పైన ఉంటుంది, కలుపుకొని ఉంటుంది. విజ్డమ్ అనేది వేరు కాదు, నాలెడ్జ్ ని కలుపుకొని యాక్షన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా టోటల్గా కంక్లూజన్ వచ్చేసి అంటే చివర్లో చక్కగా వాళ్ళ జీవితాలు అనేవి సెటిల్ అవుతాయి. ఇదండి టోటల్గా వచ్చేసి విజ్డమ్ పేవ్స్ ద వే అనేది. ఈ విధంగా టోటల్ సమ్మరీస్ కనుక మీకు కావాలి అనుకుంటే అండ్ యూనిట్ వైజ్ లింక్స్ అనేవి ఇక్కడ ఐకార్డ్స్లో వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మీకు ఒక 10 సెకండ్లో ఎండ్ స్క్రీన్స్ కూడా ఈ విధంగా వస్తాయి అండ్ వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనం వచ్చేసి విజ్డమ్ పేవ్స్ ద వే సమ్మరీ ఇన్ తెలుగు అని ఉంటుంది కదా టైటిల్, దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా టోటల్ సిలబస్ మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అండ్ లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ అలాట్.